నమస్తే. ప్రస్తుత తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఏంటి? ఇటు కేసీఆర్ కుటుంబానికి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఒకవైపు కమిషన్‌లకు సంబంధించి కేసులు, విచారణలు అవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అందులోనే కవిత కూడా బయటకు రావడం, బయటకొస్తానని చెప్పడంలో కూడా ఇదన్నీ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జాగృతి నేపథ్యంలో జాగృతిని ముందుకు తీసుకెళ్లడం. సో, ఇది జరుగుతాంది. ఇటు బీజేపీ పార్టీ స్టాండ్ ఎటువైపు? అంటే ఇటు ఎలక్షన్స్ లేవు గదా! అని చెప్పేసి అంతా సైలెంట్ ఉన్న పరిస్థితి. అండ్ అలాగే కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ అండ్ ఇందులోనే బీసీ నినాదం ఇప్పుడు బలంగా కూడా రాష్ట్రంలో వినిపిస్తున్న పరిస్థితి. అసలేం జరుగుతుంది తెలంగాణ వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వీటన్నిటిపైన ప్రముఖంగా మెయిన్‌గా చూసుకుంటే కేసీఆర్ దోస్త్, అత్యంత సన్నిహితులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అండ్ అలాగే ప్రస్తుత బీజేపీ పార్టీలో ఉన్న మనతో పాటు మాట్లాడడానికి కన్నబోయిన రాజయ్య యాదవ్ గారున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, ఎట్లుంది తెలంగాణ? మీరు ఊహించుకున్న తెలంగాణ, మీరు అప్పుడు ఏ తెలంగాణ కోసం అయితే సాధించిర్రో ఆ 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అయితుంది సుమారుగా. సో, ఎట్లా మీరు ఊహించుకున్న తెలంగాణ ఇప్పుడొచ్చిందా? 14 సంవత్సరాల పోరాటం, అవును. 10 సంవత్సరాల రాజ్యం. హ్మ్. ఊహించుకున్న తెలంగాణకు ఉల్టా వచ్చింది. ఆ తెలంగాణ హద్దులు ఏర్పడ్డాయి. అవును. వెంకయ్య నాయుడు పుణ్యాన 7 మండలాలు వెళ్ళిపోయినాయి. ఓకే. ఆ! ఆ! 7 మండలాలు వెళ్ళిపోయినాయి. హ్మ్. ఆనాడు దళితున్నే ముఖ్యమంత్రి అన్నాడు. అంటే దళిత వర్గాలు గాని, లేకపోతే బీసీలు గాని హ్మ్. అష్టకష్టాలు పడ్డ తెలంగాణ ఇది. అవును. 1000 సంవత్సరాల బానిసత్వం, 75 సంవత్సరాల స్వాతంత్రం, హ్మ్. అనేక మంది ఇబ్బందుల కోర్చి మా ఇబ్బందులు ఇకనైనా బాగుపడతాయని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలే హ్మ్. దీన్ని పూనుకొని పానాలు తీసుకొని ఆనాడు ఎట్టి చాకిరికి బానిసత్వానికి. వ్యతిరేకంగా, వీటన్నిటికి సాయుధ పోరాటం వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా, సాయుధ పోరాటము రజాకార్ల వ్యతిరేకంగా అవును. పోరాటం, అవును. నక్సల్బరీ ఉద్యమం కానీ, హ్మ్. ఈ అన్ని ఉద్యమాలు కానీ ఏడ నుంచి పుట్టినాయంటే ఇబ్బంది నుంచే పుట్టినాయి. అవును. ఇవన్నీ ఉద్యమాలకు నిలయం హ్మ్. ఇబ్బంది, అవును. కష్టం, హ్మ్. కష్టజీవుల బాధలు, వ్యవస్థలో ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టానికి వ్యతిరేకంగా పుట్టేదే హ్మ్. ఉద్యమం. ఉద్యమం. ఆ ఉద్యమాన్ని బీసీలకు కానీ, ఎస్సీ, ఎస్టీలకు కానీ నమ్మే గుణం ఉన్నది. హ్మ్. నాయకులు లేరు. అవును. వీళ్ళకు నమ్మే గుణం ఉన్నది. నమ్మినోడిని మోసం చేసే గుణము అగ్రవర్ణాలకు ఉన్నది. నమ్మినోడిని మోసం చేసేటువంటి స్వభావము ఫ్యూడలిస్టులకు ఉంటుంది. అవును. ఈ ఫ్యూడలిజాన్ని తెలుసుకోలేరు. ఈ అమాయకు జనం తెలుసుకోలేరు. కానీ తెలుసుకున్నాక బండకేసి ఉతికినట్టు ఉతుకుతారు. హ్మ్. హ్మ్. బండకేసి ఉతికినట్టు ఉతుకుతారు. మన ముందటనే అవును. మనం చూసినాం. చూసినాం. అవును. ఇప్పుడు తెలుగుదేశం ప్రభంజనం, హ్మ్. హ్మ్. కాంగ్రెస్ పతనం చూసినాం. అవును. ఆనాడు అవును. తెలుగుదేశం ప్రభంజనం చూసినాం, కాంగ్రెస్ పార్టీ పతనం చూసినాం. హ్మ్. దాని తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కూడా చూసినాం. ఆయన కాలం నుంచే కరప్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ యొక్క ప్రభావం నుంచి ఆ పార్టీని లాక్కున్నాడు. అవును. ఎన్టీ రామారావు పార్టీ, హ్మ్. ఆయనది పార్టీ కాదు. ఆయన ఏమి నమ్ముకున్నాడు? వ్యాపారాన్ని నమ్ముకున్నాడు. అందులో కేసీఆర్ మంచి పోర్ట్ఫోలియోనే ఉండే. హ్మ్. మళ్ళీ తర్వాత ఆయన పోర్ట్ఫోలియో ఇయ్యనందుకు ఉప డిప్టీ స్పీకర్ ఉండే కదా, హ్మ్. ఈ అవును. డిప్టీ స్పీకరు అంటే రాజేశం వేసి ఆయనను బంటేసి వేయించిండు చంద్రబాబు. ఆ! రాజేశం ముందు గాలిచ్చిండు. అవును. రాజేశం తీసుకొని ఈ బట్ శివరాజ్ నౌకరిచ్చిండు. శివరాజ్ నౌకరిస్తే గౌరవాన్ని పెద్దదే, కానీ పవర్లో శివరాజ్. కాబట్టి ఆయనకు నచ్చక ఎంకులాడుకుంటే కనిపించింది తెలంగాణ. ఆ! ఉద్యమం అక్కడి నుంచి ఇప్పుడు చెన్నారెడ్డిని నిర్లక్ష్యం చేస్తే ఆయన ఎంకులాడుకున్నది తెలంగాణ ప్రజాసమితి, హ్మ్. ఈయన ఎంకులాడుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఈయనది కాదు. హ్మ్. తెలంగాణ రాష్ట్ర సమితి ఈయనది కాదు. 1200 బలిదానాలు, అనేక మంది ఘోష, అనేక మంది ప్రాణత్యాగం. ప్రాణత్యాగం, అనేక మంది మేధావులు, కళాకారులు, ఉద్యమకారులు వీళ్ళంతా విజృంభించి అంతకంటే ముందుగానే దీన్ని ఉనుకకుంపటోలిగే మసులే దాన్ని హ్మ్. ఈయన వచ్చి ఊదిండు. హ్మ్. ఈయనొక్కడే కాదు, అవును. అవును. ఆర్టీసీ కార్మికులు, అవును. ఉపాధ్యాయులు, విద్యార్థులకు, వంట వార్పులో ఊరూర హ్మ్. హ్మ్. అన్ని కులాలు ఇవన్నీ కదులుతే
తెలంగాణ కుసులభమైంది. కానీ తెలంగాణ తెచ్చింది మేమే కేసీఆర్. తెలంగాణకి బాపు కేసీఆర్. కేసీఆర్ వల్లనే సాధ్యమైంది అని ఆయన కూడా స్వయంగా చెప్పుకుంటాడు. అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ నాయకుడు అనుకోవచ్చు. కానీ కేసీఆర్ ఇవన్నీ మనకందరికి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు వాస్తవాలు. అయినా సరే ఎంత ఘంటాపథంగా కేసీఆర్ నేను సావు నోట్ల తలకాయ పెట్టొచ్చినోడిని అని చెప్పేసి చెప్తా ఉంటారు. మేము సావు నోట్లో పోయినందుకు పోయినోళ్ళం 5. అవును. మేము ఖమ్మం సావు జిల్లా. నోట్లోకి పోయినోళ్ళం 5. హ్మ్. సరే కేసీఆర్ నిష్ఠతో ఉన్నమాట నిజం. హ్మ్. హ్మ్. కేసీఆర్ నిష్ఠతో ఉన్నమాట నిజం. అంటే ఎట్లైనా కావాలని గట్టిగా బలంగా ఉన్నాడు. గట్టిగా అవును. ఉన్నమాట నిజం. హ్మ్. ఆయనతోనే 5 ఉన్నాం కదా మేము. అవును. ఉం? హ్మ్. మీరు 5 ఇద్దరం చచ్చిపోయారు. అవును. ఇప్పుడు నువ్వు మొన్న మేము ఇద్దరం పార్టీ నుంచి వెళ్ళిపోయినాం. విజయరామరావుని మీరు వెళ్ళిపోయారు. అవును. ఒక్కగా మా కెప్టెన్ సాబ్ ఉన్నాడు, ఆయన బొమ్మ పెట్టాం హ్మ్. మీటింగ్లో. అవును. కేటీఆర్ ఎక్కడ? కేటీఆర్ కండవప్పినోడు వీడే కాదు, అవును. సభ్యత్వం ఇచ్చినోడు వీడే కాదు. హ్మ్. వీడు లేడే ఆ పార్టీలో. ఆ. అన్నం పెట్టినోడు కెప్టెన్ కదా అందరికీ. అవును. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. దక్షిణ తెలంగాణకు ఆఫీస్ ఉన్నది, ఆ ఉత్తర తెలంగాణకు ఆఫీస్ లేదని కరీంనగర్లో కట్టినావు కదా నువ్వు. హ్మ్. నీ ఆఫీసులో బోబెట్టినా ఏంటంటే హ్మ్. కెప్టెన్ సాబ్ ఇల్లే కదా. అవును. కెప్టెన్ సాబ్ ఇల్లే తొక్కబడ్డది కదా. హ్మ్. మరి కెప్టెన్ సాబ్ ఫోటో పెడితే ఏమైంది? జయశంకర్ ఫోటో పెడితే ఏమైంది? హ్మ్. కాళోజీ ఫోటో పెట్టాలి కదా, అవును. పెడితే ఏమైంది? తెలంగాణ అమరవీరులను ఒక్కసారి తలుచుకుంటే ఏమైంది? తలుచుకుంటే ఏమైంది? హ్మ్. మౌనం పాటించవా? పార్టీకి విధానం లేదా? సభకు మర్యాద లేదా? నీకు మర్యాద లేదు, హ్మ్. కానీ సభకు హ్మ్. సభకు ఉండద్దా మర్యాద? అవు. 25 ఏళ్ళ ఉత్సవం చేసినాం దాని పేరు. హ్మ్. 25 ఏళ్ళకు నేర్చుకున్నది కదా. 25 ఏళ్లకు అవును. యవ్వన దశ వచ్చినట్టే కదా. 25 ఏళ్లకు ఆటుపోట్లు అన్ని ఎదుర్కొన్నాకనే కదా మంచి చెడ్డలని చదువుకునేది. అవును. 25 ఏళ్లకు నిన్ను తొక్కిపారే 25 ఏళ్ల ఉత్సాహం నువ్వు ఓటమి లెక్క చేసుకునేది. హ్మ్. ఈ ఓటమిలైనా నీ తప్పులేందో తెలియలేదా? మేము ఎక్కడో పొరపాటు చేసినాము, హ్మ్. మన్నించాల సుమా తెలంగాణ, మేమేదో మీ మనసు నొప్పించినామని మాట్లాడవా? ఇంకా తప్పు తెలుసుకున్నారు తెలంగాణ ప్రజానీకం, చెంపలేసుకొని పొర్లు దండాలు పెట్టి హ్మ్. ఆ? హ్మ్. మళ్ళా మీ నాయననే ముఖ్యమంత్రి చేస్తారని కేటీఆర్ గారు హంభావంతో మాట్లాడచ్చునా? అందగాడే. హ్మ్. గెలుపు అందాన్ని ఇస్తుంది, హ్మ్. ఓటమి ఆంభావాన్ని అంటారు. గెలుపు అందాన్ని ఇస్తుంది. హ్మ్. కేటీఆర్ నడితే నవయువకుల ప్రయాణం, అవును. ఆయన చెయ్యి విసురితే హ్మ్. దానికి రాస్తారు కదా మీరు. అవునవును. కానీ ఇవాళ దాని పేరేంటి? ఆంభావం. హ్మ్. ముక్కు భూమికి ఇవాళ ముక్కు భూమికి రాసి ప్రజలు ముక్కు భూమికి రాసి చేస్తారా? హ్మ్. హ్మ్. 14 ఏళ్ల ఉద్యమం ఎంబడి ఉన్నరే మన ఎంబడి. హ్మ్. 10 ఏళ్ల పరిపాలన ఎట్లున్నా చదువుకున్నారే. ఒకసారి తెలిసినా కూడా రెండోసారి మన కుక్క మన కాలుగరిచిందని ఎన్నుకున్నారే. హ్మ్. ఆనాడు కూడా సోయి తెచ్చుకోపోతే బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ కూడా అన్నా హ్మ్. అందుకోడో ఓటు మురిగిపోతే మళ్ళీ ఈ ముండకోడు కత్తడని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా. అవును. కాంగ్రెస్ పార్టీ 7 అడుగుల లోతులు ఉండే ఎక్కడనో హ్మ్. బొంద పెట్టిన పార్టీని తీసుకొచ్చి ఇతల పెట్టిందే. ఆ బొంద పెట్టిన దానికి పెట్టి తెలివిగా తిప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఏం అక్కేనుండనో హ్మ్. అది చదిరిండు, ముఖ్యమంత్రి అయిండు. ఆ ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కాదు, అవును. వాడు సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో పనిచేసినోడు. అవును. తెలంగాణ వద్దన్నోళ్ళు. తెలంగాణ వద్దన్నోడు, కొట్టినోళ్ళు, అవును. తిట్టినోళ్ళు. హ్మ్. అరే ఇక్కడ తర్వలేదా తలసాని శ్రీనివాస్ అన్న అవును. మెదగల అవును. తరివిన్లు. హనుమంతరావు హ్మ్. అన్న హరీష్ అన్నను కొట్టిండు. మేము ఇద్దరే మాట్లాడుకున్నాను, కొట్టినోడిని పార్టీలోకి తీసుకొచ్చిండే అంటే హుహు. పార్టీని ఎత్తుకున్నావు తొక్కుతివి, హ్మ్. కొట్టినోను తెచ్చింది. ఎట్లా అవుతుంది? హ్మ్. ఇప్పుడు బాధపడుకుంటా ఏడ్చుకుంటా పోయింది కదా, ఏడ్చుకుంటా పోయినోడో పాయే. నిన్ను తిట్టినోడో కొట్టినోడో నీ పార్టీలు ఉండే. నువ్వు ఓడిపోయినాడు ఎవడున్నాడు? అరే నేను చాలా నీళ్ళకేడ్చిన కవిత జైలు పోయినప్పుడు హ్మ్. హ్మ్. ఇంటికాడ ఒంటరిగా హ్మ్. అన్నం తిల్లే ఆ రోజు. కేసీఆర్ అనే దాన్ని ఒంటరిగా ఉంటాడు కదా అని ఎన్నోసార్లు తప్పిస్తుంది పానం. ఎందుకంటే కలిసి ఉన్న వాళ్ళం కదా. అవును. కలిసి ఉన్నారు. మీ పుట్టుకలు పాడు కానీ మీకు తల్లడియేది, హ్మ్. మాకు తల్లడియేదా? మాకు తల్లడితే కదా, మేము తల్లడిచ్చే కులంలో పుట్టాం కదా, హ్మ్. మీరు తొక్కే కులంలో పుట్టారు. హ్మ్.
మరి ఎప్పుడైనా మళ్ళీ ఉద్యమం టైంలో మళ్ళీ కలిసే ప్రయత్నం గాని, మళ్ళీ కేసీఆర్ మళ్ళీ మీట్లాంటి సీఎం అయిండు. అయిన తర్వాత కూడా మళ్ళీ పిలిపించుకునుడు, మాట్లాడుడు, అంటే ఇట్లా తప్పు చేస్తున్నా సీఎంఏ అని చెప్పేసి రెండోసారి సీఎం అయ్యేదానికి నేను ఎంబడే ఉన్నా. అవును. అవును. రెండోసారి సీఎం అయ్యేదానికి నేను ఎంబడే ఉన్నా. ఓడిపోయినాక. ఓడి ఓడిపోయినాక ఎట్లనే నా పార్టీ లేదు. అవును. నేను హరీష్ అన్న ఫోన్ చేసిన లావట్లే, ఆ! సంతోష్ ఫోన్ చేసిన లావట్లే, ఆ! కేటీఆర్ ఫోన్ చేసిన లావట్లే. ఆ! ఇక లావట్టనప్పుడు వీళ్ళు వద్దనుకుంటారు, మనం ఏం ముఖం పెట్టుకుని పోతాం అన్నాను. హ్మ్. హ్మ్. అట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. హ్మ్. కానీ నాకు పోవాలన్నది ఆ! ఎప్పుడు అంటే మళ్ళీ బీఆర్ఎస్ లాగా? నాకు ఆ కేసీఆర్ దగ్గర పోవాలి. బీజేపీలోకి వచ్చినా బీజేపీ కండువా కప్పుకొని చచ్చిపోతా. అంతే. ఆ! ఎందుకంటే నేను మొదటి జరుగులేదు. నుంచి బీజేపీలో పెరిగినా ఆ బీజేపీ కండువా కప్పుకొని పోతా. హ్మ్. హ్మ్. కానీ మా దోస్తు దగ్గర పోవాలన్నది. హ్మ్. అది ఇది కేసీఆర్ గారి దగ్గరికి ఆ! పోవాలన్నది. ఎప్పుడు సర్వనాశనం అయిపోయినాక, ఇంకా అంత నాశనం కాలే, ఇంకా ఆ! అయితాంది ఇప్పుడు. ఆ! మొత్తం అయిపోయినాక హ్మ్. ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయినరు. హ్మ్. ఒకరి మీద కోపంలో ఇంకోని ఎత్తుకున్నాం కదా. అవును. అవును. ఇప్పుడు ఆ దొర కోపం మీద ఇంకో దొర వచ్చిండు కదా. అవును. అవును. ఈ దొర కూడా పోయే కాలం వస్తుంది. ఆ! 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ళోడు కనెక్ట్ అయిండు హ్మ్. బీజేపీకి. హ్మ్. ఇప్పుడు దేశంలో కూడా, యావత్ భారతదేశంలో కూడా పరిశీలిస్తే వాళ్ళ పరిపాలన హ్మ్. బ్రహ్మాండంగా ఒక వెలుగుతుంది. హ్మ్. ఇవాళ ప్రధానమంత్రి లోకనాయకుడే అవుతాడు, మన నాయకుడే కాకుండా. హ్మ్. హ్మ్. లోకంలో ఆయన నాయకత్వాన్ని గుర్తిస్తాను. హ్మ్. అటువంటి రాజ్యంలో ఒక బీసీ ముఖ్యమంత్రిగా, ఒక బీసీలు అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు, అవును. అవును. అనేక మంది ఎస్టీలు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఆ! కాంగ్రెస్ పార్టీలో సమర్థుడు కూడా ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఇవాళ. హ్మ్. హ్మ్. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఇక్కడ అవుతాడు అంటారు. హ్మ్. బీసీ ఉద్యమం కూడా ప్రబలంగా మా చిన్ననాటి నుంచి అనుకున్నాం, హ్మ్. హ్మ్. రింగులు ఎటుకల నుంచి అనుకున్నాం. హ్మ్. కానీ అది నెరవేరే కాలం వచ్చింది అంటే కాబట్టి. ఇప్పుడుందంటారా బీజేపీ పార్టీకి గాని, బీసీ ఉద్యమం అయితే అందరు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక బీసీ నినాదంతో పోతా ఉన్నారు. సో, అప్పుడు అయితే సాధ్యమైతదంటారా? అంటే ఒక బీసీల చైతన్య ఐక్యత ఉండదు అని చెప్పేసి ఈ విధంగా బయట మాట్లాడుతా ఉన్నారు. ఇన్నాళ్ళ ఐక్యత లేని మాట నిజం. ఆ! ఇన్నాళ్ళ ఐక్యత లేని మాట మనం. కానీ మా తరం వేరు, మీ తరం వేరు కదా. హ్మ్. మీ తరం ఇవాళ హ్మ్. ముందుండి నడుపుతాం, మీ అవును. తరము ముందుండి నడుపుతాం. హ్మ్. తెలంగాణ ఉద్యమం కూడా ముందుండి మీ తరమే నడిపింది. హ్మ్. మీ తరం నడిపితే మా తరం అనుభవించింది. మీ తరం నడిపితే మా తరం అనుభవించింది. అనుభవించింది. అవును. కాబట్టి బీసీ ఉద్యమాన్ని మీ తరమే నడుపుతుంది కాబట్టి హ్మ్. బీజేపీకి అనుకూలమైన వ్యవస్థ కూడా నిర్మాణమై ఉన్నది కాబట్టి హ్మ్. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ళోడు ఇవాళ మోడీకి డైరెక్ట్ కనెక్ట్ అయింది కాబట్టి హ్మ్. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవుతాడు. హ్మ్. ఆ? హ్మ్. కానీ అప్పుడు నేను కేసీఆర్ దగ్గర పోతాను. అంటే సర్వనాశనం అయినంకనే పోతారు. అప్పటిదాకా సర్వనాశనం. పోతారు. ఆ! అప్పుడు పోయి ముచ్చట ఆ! నువ్వు చెప్తున్నావా అన్నాను, ఆ! జ్యోతి బసువతు నువ్వు కదనే, ఆ! నువ్వు అనవసరంగా పొరగాలను పట్టుకొత్తివి, ఆ! దీన్ని కొంగలు చెప్పిన ఇత్తారు చేతివి, కొంగలు దొక్కిన మడుగు చేతివి, హ్మ్. కుక్కలు చెప్పిన ఇత్తారు చేతివి, నీకు టైం పాస్ ఎట్లయితుంది, నాకు కూడా ఏం టైం పాస్ అవుతలేదని అప్పుడు పోతా. అప్పుడు పోయి కూర్చో. ఇది ఇప్పుడు బీజేపీ పార్టీ కోసం మీరు బీసీ సీఎం అని చెప్పి బలంగా చెప్తారు. కానీ అందులో ఉన్న బీసీ నాయకులను తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది. అతనికి సపోర్ట్ లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బయట కూడా మాట్లాడుతా ఉన్నారు. సో, దానిపైన ఏమంటారు? అంటే ఒక్కటే, ఆ! కాంగ్రెస్ పార్టీకి రెడ్లే ఆ! ఇక్కడ, అవును. ఇక్కడ రెడ్లే, అవును. అక్కడ రాహుల్ గాంధీ. అవును. రాహుల్ గాంధీ చరిస్మా హ్మ్. దినదినం కొవ్వొత్తి వతక కరిగిపోతాను. తగ్గుతుంది. ఇప్పుడు దీపం వతక తక్కువైతేనో అల్లంత నూనె పోసి వత్తెగెత్తే వెలుగుతుంది. వెలుగుతది. కానీ కొవ్వొత్తి వతక జరిగిపోయేది ఏమవుతుంది, హ్మ్. మళ్ళీ కొవ్వొత్తి పెట్టాలి కానీ ఇక అదైతే వెలగదు. ఆ! ఆల్ ఇండియాలో ఈయన ఓ తీరుగా మాట్లాడితే ప్రపంచంలో వీళ్ళ నాయకులే పోయి ఇంకో తీరుగా మాట్లాడతాం. హ్మ్. ఆ? హ్మ్. ఆయనే పాకిస్తాన్ గురించి వేరే తీరుగా మాట్లాడతాం, హ్మ్. కాశ్మీర్ గురించి వేరే తీరుగా మాట్లాడతాం, హ్మ్. మన పక్కన ఉన్న శత్రు దేశమైన చైనా గురించి వేరే తీరుగా మాట్లాడుతాం. కాబట్టి ఆ పిల్లగాడు అనిపిత్తలేడు, పెద్ద మనిషి అనిపిత్తలేడు, బ్రహ్మచారిగా కనిపిత్తలేడు. హ్మ్. ఆయన లీడర్షిప్ అయితే యాక్సెప్టెన్సీ దినదినం కోల్పోతాంది. హ్మ్. కాబట్టి అజేయమైన శక్తిగా బీజేపీ హ్మ్. వెలిగేటట్టున్నది. హ్మ్. కానీ ప్రతి దాంట్లో పవర్కి వచ్చే పార్టీలో ఉండే సహజంగా ఉండే పోటీ జరుగుతుంది తప్ప హ్మ్. హ్మ్. అధిష్టాన వర్గం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది హ్మ్. ఈ పార్టీ. అవును. ఎందుకంటే బీసీలకో, ఎస్సీలకో, ఎస్టీలకో వీళ్ళందరికీ ఏమన్నా అవకాశం ఇస్తే బీజేపీ. హ్మ్. ఇస్తే బీజేపీ. అవును. ఎందుకంటే మందకృష్ణ మాదిగ స్వయంగా ఒక్కడే ఆ! ఒంటరి పోరాటం, ఏం తిన్నాడో, ఏం తాగిండో, ఏడ బతికిండో, హ్మ్. ఎన్ని కన్నీళ్ళో, ఎన్ని కష్టాలో, ఎన్ని ఉపవాసాలో, హ్మ్. అయినా ఒక కుల ఉద్యమానికి ప్రధానమంత్రి లాంటోడు.
ప్రధానమంత్రి లాంటి వాడు అటెండ్ అయ్యి దానికి ఇంత సాయం చేసిండే. ఉమ్, ఇవాళ మందకృష్ణ జీవితం ధన్యమైందే. ఉమ్, ఉమ్, మందకృష్ణ జీవితం ధన్యమైందే. ఏనాటి నుంచో ఆ మాదిగ జాతి వాళ్ళ తల్లిని కన్న తల్లిని మర్చిపోయి no, ఇందిరాగాంధీ మా తల్లి అనుకుని బతికిల్లు కదా, నువ్వేమన్నా సాయం చేసినవా? ఉమ్, ఎన్నడన్నా మీ కాంగ్రెస్ పార్టీ సాయం చేసిందా? ఉమ్, చంద్రబాబు నాయుడు దగ్గర వేయండు, ఉమ్, రాజశేఖర రెడ్డి దగ్గర వేయండు, కేసీఆర్ దగ్గరికి వచ్చిండు. తిరగరాని తిరుగు, ఉమ్, తిరగరాని తిరుగులు కడప, ఏ గడప దొక్కని కడప లేదు కదా ఉమ్, మందకృష్ణ. ఉమ్, ఇవాళ దానికి గుర్తింపు వచ్చింది కదా. ఇవ్వాలని అనుకున్నారా? ఇవ్వాలని అనుకున్నారా? అనుకోలేదు. మందకృష్ణ పని అయిపోయింది అని అన్నారు కానీ అవును. ఇక మందకృష్ణ కూడా వెలుగత్తది. ఒక పద్మశ్రీ అవార్డు వచ్చిందని విన్నామా? ఉమ్, ఈ తెలంగాణలో ఉమ్, ఈ తెలంగాణలో రేషన్ గల్లటువంటి వరంగల్ జిల్లా పుట్టిన వ్యక్తిగా ఉమ్, వ్యక్తిగా నాకు ఒకేసారి కలిసినాం మేమిద్దరం. ఆ, ఒకేసారి కలిసినాం కానీ నేను ఎంతో గర్వపడతా. ఆ, అరే మావోడు గింత గొప్పోడై, ఉమ్, ఉమ్, ఉమ్. మావోడు గింత గొప్పోడైండి. కలిసి అంటే మందకృష్ణ మాది గారు ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతారేమో అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది అంటే బీజేపీలోకి వస్తారా అని? ఒక్కటేనే ఆయన అయితే క్లారిటీగా చెప్తుండే ఏది మారినా కానీ కండువా మాత్రం మారు, నల్ల కండువా మారదు, ఏ పార్టీ మారినా కానీ మాట్లాడుతారు. మీరేమంటారు? ఒక్కటేనే ఆయన గొప్ప ఉద్యమాన్ని నడిపిండు. భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపిండు. ఆ, ఇప్పుడు పార్టీ మారి పార్టీ పదవో లేకపోతే మంత్రి పదవో రావాల్సిన దానికంటే ఇంకా పెద్ద పదవి వస్తుందో ఏమో ఆయన. ఉమ్, పార్టీలకు అతీతమైన పదవి వస్తుంది కావచ్చు ఆయన. ఉమ్, ఇప్పుడు ఆయన మాదిగ జాతిని ఉద్ధరించిండు, ఎవడన్నా ఉద్ధరిస్తాడు అనుకుంటాడా? ఉమ్, వికలాంగుల వ్యవస్థను ఆయన నెత్తినేసుకున్నాడు, ఎవడన్నా వేసుకుంటాడు అనుకున్నాడా? ఉమ్. వికలాంగుల వ్యవస్థను ఎవరైనా ఆయన నెత్తి మీద వేసుకున్నాడు? అవును, మందకృష్ణ మన మాది. అవును. అది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఆలోచన కదా. ఉమ్, ఉమ్, ఈ ప్రపంచానికి ఆలోచించదగ్గ ఆలోచన చేసిన వానికి ఆఫ్టర్ ఆల్ పార్టీ ఏందే? ఉమ్, అంతే అంటారా? పార్టీ ఏంది? ఉమ్, పార్టీలకు అతీతంగా అన్ని గడపలు దొక్కిండు కదా ఆయన. అవును. ఇవాళ ఆయనకు పార్టీని అంటగట్టుడైంది. ఆ, ఆయన ఆయనను పార్టీ ముట్టుకుంటే పార్టీకి గొప్పతనం తప్ప ఆయన పార్టీలో కలిస్తే పార్టీ గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం కాదు. ఉమ్, ఆయన దగ్గర పోయి పార్టీ ముట్టుకుంటే ఉమ్, పార్టీకి గొప్పతనం. ఓకే. ఇది ఎవరు గ్రహిస్తలేరు. ఉమ్, ఉమ్, మందకృష్ణ ఏ పార్టీ ముట్టుకున్నా ఆ పార్టీ గొప్ప. అంటరాని కులంలో పుట్టి, ఉమ్, అంటరాని కులంలో పుట్టి ఉమ్, ఊరుకు కడ ఇండ్లే మాదిగిన్లు అయ్యి, ఓ, కానీ ఎటువంటి జాతే అది, ఉమ్, ఉమ్, ఎంత చక్కటి జాతి, ఇంత సాయం చేస్తే మర్చిపోరా. అవును. అటువంటి జాతికి వన్య తెచ్చిండు కదా. అటువంటి మహానాయకుడిని నీలాప నిందలు వేయచ్చున. ఉమ్, పార్టీలకు అతీతంగా చూడాలి. ఉమ్, అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా చూడాలి. ఏమన్నా అవకాశం వస్తే పెద్ద అవకాశం రావాలి. ఉమ్, రాజ్యసభ మెంబరో లేకపోతే మంత్రో ఆ, అటువంటిది అయితే నేను కోరుకుంటలేను పర్సనల్. పెద్ద ఇంకా పెద్ద కావాలి ఇంకా పెద్దగా ఎలివేషన్ వచ్చేటువంటి, గుర్తింపు వచ్చేటువంటి, ఈ భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చేటువంటి దిశ రావాలి. ఓకే. బిఆర్ అంబేద్కర్ని ఇవ్వాల. అవును. బిఆర్ అంబేద్కర్ ఎన్ని రోజులు మంత్రి పదవి చేసి? ఉమ్, అంబేద్కర్ విగ్రహాలు ఉంటానే ఊరికి, గాంధీ విగ్రహాలు ఉంటానే. అంబేద్కర్. గాంధీ విగ్రహం పెట్టినోడు లేడు, అవును. అందులో అయితే కుల కొట్టినోడు ఉంటాడు, అవును. వాడత్తాడు. ఉమ్, నెహ్రూ విగ్రహం పెట్టినోడు లేడు, లేడు. అదే అంబేద్కర్ విగ్రహం. అట్లా చిరస్మరణీయుడు కావాలి ఆ, మందకృష్ణ. ఆ. మందకృష్ణ ఈ జాతికే చిరస్మరణీయుడు కావాలి. సో ఈ వీడియో బరాబర్ మందకృష్ణ అన్న చూస్తారు. మాకు బాగా దగ్గర మందకృష్ణ అన్న చూస్తారు ఈ వీడియో. అరే కావాలి. నేను ఎందుకంటానంటే ఆ, నేను గొల్లీలలో పెట్టా. ఆ, మాది వాళ్ళకు మాకు వాయువర్సలు ఉండేది. అవు, మామ అనేది, బావ అనేది, బామరిది అనేది, ఉమ్, ఇటువంటి వాయువర్సలు ఉన్న కుటుంబాలలో పుట్టిన వాళ్ళం. ఉమ్, అయితే మా ఎర్రగొల్లోళ్ళు ఎడమ పైట వేసుకునేది, వాళ్ళు కూడా ఎడమ పైట వేసుకునేది అవును, అవును, ఆనాడు. అవును. ఇవాళ అందరు మారిపోయారు, అందరూ అందరు అయిపోయారు, అవును. మారిపోయారు. అవును. కానీ మాకు ఎన్నడూ అంటరానితనం ఇది గుర్తుకురాలి. సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనేమో బీసీ కులగణ నినాదం తెచ్చిందే మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బీసీ కులగణన గురించి పెద్ద గట్టిగా కూడా కొట్లాడి రాహుల్ గాంధీ. సో అలాంటిది బీజేపీ వైపు చూస్తారు అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము పెట్టిన ప్రెషర్ వల్లనే మాకు భయపడి మేము చెప్పినట్టు నరేంద్ర మోదీ చేస్తుండు అని చెప్పి. మరి 75 సంవత్సరాల అగ్రభాగం పరిపాలించిన లెవెల్, ఉమ్, 75 సంవత్సరాల పరిపాలన కదా. అవును. అగ్రభాగంగా పరిపాలించిన లెవెల్ వీళ్ళు గాంధీ కుటుంబం. కాంగ్రెస్ వాళ్ళు. అవును. మరి మీ తాత నెహ్రూ చేస్తే ఏమైంది? ఉమ్, మీ నానమ్మ చేస్తే ఏమైంది? మీ నానమ్మ చేస్తే కులగరణ వద్దన్నారా? అవును. మీ నానమ్మ కులగరణ చేస్తే ఏమైంది? ఉమ్, గరీబీ హఠావో నినాదం ఆమె తెచ్చింది, అవును. ఒప్పుకుందాం. ఉమ్,
మరి ఆనాడు కులగణన ఏమైందో అంటాను. ఆనాడు కులగణన చేస్తే లల్లు ప్రసాద్ పైకి ఎక్కడ పైకి వస్తాడో, ములాయం సింగ్ యాదవ్ ఎక్కడ పైకి వస్తాడో అనే ఇది కడుపులో పెట్టుకున్నారు కదా కుట్ర. అరే మీ తాత కాలంలో అందరు బ్రాహ్మణులే ముఖ్యమంత్రులు, మీ తాత కాలంలో అందరు బాపనోళ్ళే. అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన పరిపాలనలో భాగంగా జగ్జీవన్ రామే ఆయన రాష్ట్రపతి చేయలేరు ఒక్కసారి. ఏమవు అంటే మాది కూడా ఆడు కూర్చోవద్దనే కదా, మాది కూడా ఆడు కూర్చోవద్దనే కదా మీ కడుపుల కుట్ర. అదే బీజేపీ కాలంలో నారాయణ గారు అయిండే, అది బీజేపీ కాలంలో దళితుడు రాష్ట్రపతి అయిండే. ఇవాళ ద్రౌపది ముర్ము ఆదివాసి అయిందే. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయిండే. మీది సామసక్కటి పార్టీనే, మీరు కొట్లాడే పార్టీనే, ఆనాడు కొట్లాడి స్వాతంత్రం తెచ్చిన పార్టీనే. సుభాష్ చంద్రబోస్ లేడన్నా, ఉరికొయ్యకు వేలాడినటువంటి మా భగత్ సింగ్ లేడు, చంద్రశేఖర్ ఆజాద్ లేడు, సుభాష్ చంద్రబోస్ హిందూ ఫోర్స్, ఒక ఆజాద్ హిందూ ఫోర్స్ తయారు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ లేడు. మీరుగా ప్రకటించుకున్న గాంధీ ప్రకటిత గాంధీ పిత, ప్రకటిత గాంధీ పిత. అంబేద్కర్ ఏంటిది? స్వయం పిత. ఈ జాతికే, ఈ యావత్ జాతికి, ప్రపంచానికి ప్రజాస్వామ్య దేశం అనేది భారతదేశం అనేటువంటి నిరూపించినటువంటి నిర్మాత. అందుకే ఆయన విగ్రహాలు ఊరూరికి పెడతాను. మీ విగ్రహాలు జోలికి వస్తలేరు. ఇందిరాగాంధీ విగ్రహం లేదు, రాజీవ్ గాంధీ విగ్రహం అసలే లేదు. అంటే ప్రజల హృదయం వేరు. మా మందకృష్ణ ఎక్కడ కనిపించిండా? ఎన్నిసార్లు ఉపాసం అన్నాడు. నాకు బాగా బాధ అనిపిస్తుంది. అరే ఒంటరిగా ఒక మనిషి ఉద్యమాన్ని నడపాలంటే ఎంత కష్టమయ్యా. అది 30 ఏళ్ళుగా కంటిన్యూగా. అరే పార్టీలు సుడిపడతాయి. ఇప్పుడు అనేక మంది ధనం కూడగొట్టి హైదరాబాద్ భూములు అమ్మితే మా కేసీఆర్ దగ్గర పైసలు ఉన్నాయి, ఆయన దగ్గర ఏం పడైంది? అది వరకు ఏముండే, అది వరకు ఆయన కారేం లేకుండే కదా. ఇంకా ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే, ఇప్పుడు కవిత మొన్న రీసెంట్ గా జాగృతి అనేది మళ్ళీ బలోపేతం చెప్తుంది. సో కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే జాగృతి ఒక కన్ను అని చెప్పేసి చెప్తూనే లెటర్ రాసుడు అవన్నీ బయట మాటలు ఇవన్నీ ముచ్చట్లు జరుగుతాయి. అలా పార్టీలో కూడా అంతర్గత విభేదాలు నడుస్తాయి. రేపే మాపు చీలిపోతాయి అని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఒకవైపు, ఇటు కవితమ్మ ఆమె దాని ఒకవైపు అని చెప్పి ఇవన్నీ నడుస్తాయి. ఇవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మేమందరం కష్టపడి పసిపిల్లను కాపాడినట్టు కాపాడితే దాన్ని నాశనం చేశారు కదా అనిపిస్తుంది ఒకసారి బాధ. ఇప్పుడు కల్వకుంట్రోళ్ళ కుటుంబం అంతా కలిస్తే కూడా అది ఏమేటట్లేదు. నా జాగృతి ఒకటి, నా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి, అందులో ఉప్పురాయలుగా కనిపిస్తుడే హరీష్ రావు కాసా. కొద్దిగా ఉప్పురాయలుగా మొదటి నుంచి ఉద్యమ పేరును కూడా భరించినవాడు. ఏమైనా కొద్దిగా గొప్ప పానం ఉంటే ఆయనకుంటుంది తప్ప ఎవరికి పానం ఉండదు. నడిపారా ముంగట బీఆర్ఎస్ పార్టీ ముంగట నడవదంటారా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ ఉండంగానే కేసీఆర్ ముందటే నాశనాన్ని చూసిపోయేటువంటి రాత కాలిపోయింది ఆయన. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు. అండ్ ఇంకోటి మెయిన్ ఇది ఉద్యమకారులు సురు అని చెప్పి చెప్తారు, వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం, ఆ పాపాలు అవన్నీ కూడా అంటారా? అరే ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది భూములు అమ్ముకున్నారు, ఎంతమంది జాగాలు అమ్ముకున్నారు, ఎంతమంది అసూలు భాషలు. అరే నేను ఒక రోజు మీ వీడియో అసలు దాంట్లో మాట్లాడినా. అరే ఒకని భార్య చచ్చిపోయింది, ఒకడు కుంటోడు అయిండు, ఒకడు మెంటోడు అయిండు, ఒకని పక్షవాతం వచ్చింది, మన కొడుకు ఒకడు పిచ్చోడు అయిండు, ఒకని నౌకరు లేదు అని సహజంగా బాధలను సహజంగా చదివితే రాత్రిపూట ఫోన్ చేసినాయి ఒక ఆయన నాకు. నేను పొద్దుగాల పొద్దుగాలే మళ్ళీ నేను ఫోన్ చేస్తే అలవాటు నాకు, ఎవరు చేసినా చెప్తా. అన్నా అని ఏడతాను అన్నట్టు. అరే ఏంద్ర తమ్మ ఏడతాను అంటే, అన్నా నా భార్య చచ్చిపోయింది కాదే, నువ్వు నన్ను కడుపులో పెట్టుకునే అన్నావని అన్నావు నిన్న. నేను వీడియో చూసిన, నా భార్య చచ్చిపోయిందన్న, నేను కాలు గట్టకుండా తిరిగినన్నా, నా భార్య చచ్చిపోయిందన్న, ఇంట నూకలేవన్నా తినేందుకు. ఎంత బాధ ఎంత బాధ. నేను కన్నీళ్ళతో చెప్తాను. సో ఎంత బాధ అవుతుంది, ఎంతమంది బాధపడ్డారు ఈ పార్టీకు.
గసంటూ లుసురు పోసుకున్న పార్టీ దక్కుతుందా ఇంకా ఉమ్, దక్కుతుందా? మీరే చింపుకుంటాండ్రి. ఉమ్, దాన్ని ఎవడైనా రేవుకు తెస్తామంటే మీరే చింపుకుంటాండ్రి. ఉమ్. చుట్టూ ఉన్న ఎమ్మెల్యే గారిలో వాళ్ళ వీళ్ళు మన పార్టీ కాదా? కాదు, అందరం మళ్ళీ బయట నుంచి వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళేనే. అవును. బయట నుంచి వచ్చిన వానికి ఏం బాధ? ఇప్పుడు నేను పార్టీ నుంచి వెళ్ళిపోయినా, అవును. నేను పార్టీ లేను, అవమానాలు భరించకుండా ఎన్నో వెళ్ళిపోయినా, అవును. నా కళ్ళకి ఎందుకు నీళ్ళు వస్తాను? ఉమ్. మీ ముందర ఉల్లిగడ్డ పెట్టుకున్నాను లేదు, ఎందుకంటే ముందు ఆ పార్టీతో నా అనుబంధం ఉంది, ఆ బాధ ఉంది, ఆ కష్టాలు పడ్డారు కాబట్టి వస్తున్నాయి అట్లా. ఇటు అర్థకొడుకులు నాశనం అయిపోతారు. ఆ, ఆ, ఇంకా మా మంద కృష్ణ కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ఉమ్, ప్రధానమంత్రి వచ్చి అవును. ఎందుకు వచ్చినాయి కన్నీళ్ళు? ఉమ్, అందరికి వస్తాయి, నాకేం కత్తాను ఉమ్, తపన. చిన్నప్పటి నుంచి కష్టపడ్డ కష్టం. ఉమ్. దొరోడు నా చదువు పని చేయమని తోలిడా మా తాత దగ్గరికి. ఆ. చదువు పని చేయాలి. మరి మీరు ఇన్ని కష్టపడ్డే మరి ఎట్లా మీరు కేసీఆర్ కూడా ఒక దొరనే, ఆయన కూడా ఒక వెలమ దొర సామాన్యుడు. అంటే ఒకటేనా, దొరలకు వ్యతిరేకంగా పెరిగిన మాట వాస్తవం. ఆ, కానీ తెలంగాణ కష్టం అంతకంటే పెద్దదే. ఆ, తెలంగాణ కష్టం అంతకంటే పెద్దది. ఉమ్, కాబట్టి ఆ కష్టం ఈడేరుతుంది కావచ్చు. దళితుడే తొలి ముఖ్యమంత్రి అంటాండు కావచ్చు, అంటాండు. ఉమ్. చేస్తాడు ఇది ఏమన్నా నెరవేరుతుందేమో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏమన్నా వస్తుందేమనే ఆశ, ఉమ్, అంతే. ఉమ్. కానీ నేను ఇప్పటికి చెప్తానా, ఉమ్, ఒక బీసీ ముఖ్యమంత్రి నా పేడ మొత్తడు. ఉమ్, దళితులు బీసీలు అందరూ కూడా ఒక నాయకులై నేను చచ్చిపోయిన రోజు మూతరనే విశ్వాసంతో బతాను. ఉమ్, ఎంత కష్టం ఉన్నా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ఉమ్, ఖచ్చితంగా నా ముందడు చూస్తాను. కేసీఆర్ పతనం, ఆయన ఓడిపోతాడని నేను ఒక్కనే చెప్పిన, ఏ పార్టీ చెప్పలే. ఆ, ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటూ పోతాడు, ఎల్వ ఆయన ఓడిపోతాడు, నేను ఒక్కనే చెప్పిన. ఆ, ఒక్క పార్లమెంట్ సీట్ ఎత్తలేదని నేను ఒక్కనే చెప్పిన. అవును. ఉమ్, ఏ పార్టీ అయినా చెప్పింది అన్నాడు? లేదు, చెప్పలే. చెప్పలేదు. కానీ నేను అదే సురేందర్ రెడ్డి కొడుకునైతే ఉమ్, రాజిరెడ్డి ఆనాడు చెప్పిండు, బ్యాంచేదో అది అయిపోయిందా. అవును. నేను ఎవరు కొడుకును? ఉహు. మామూలు గొర్రెలకు. గొల్లలకు. అవును. నేను గొర్రెలు కాసే కుటుంబంలో పుట్టినండి. ఉమ్, నేను మాజీ ఎంపీని కాదు, అవును. ఆ మాటకు వాల్యూ ఉండదు. నేను మాజీ ఎమ్మెల్యేని కాదు, అవును. మాజీ మంత్రిని కాదు. నేను కూడా జైలుకు పోయిన కేసీఆర్ తోటి. ఆ, కన్నా లెక్కెంత లెక్క. నేనే ఆడున్నా. అవును. ఇప్పుడు మందకృష్ణ ఇంత ఉద్యమాన్ని సాధించినా కూడా ఆయన ఇంకా నమ్మద్దా ఇంకా అనుమానం. అవును. అవును. ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీనా? ఆయన బీసీనా? తేలి కులమే, గానుగ పెట్టుకునే కులంలో పుట్టిండు ఆయన. ఉమ్, రేవంత్ రెడ్డి అంటాడు అరువు తెచ్చిన ప్రధానమంత్రి అంటాడు. అవును. అరువు తెచ్చుకుని మంచిగా ఉన్నా కాకపో. ఆ, ఎందుకంటే వీళ్ళు అన్ని విధాలా కొద్దిగా వెనుకబడ్డారు. ఉమ్, ఏది ఈ వ్యవహారం ఉంటది కదా. అవును. ఇప్పుడు రేజింగ్ గుర్రాలు, అవును. రేజింగ్ గుర్రంలో ఏ గుర్రం ఎక్కుతుందని కప్తారు, అది అవును. కడతారు కదా పోటీ. అవును. ఆ? ఉమ్, అప్పుడు ఆ రేజింగ్ గుర్రంలా ఇది వెనకబడతానే ఉన్నది. ఉమ్, అయితే ఇక్కడ తెలంగాణ ఓటరు తెలివైన ఓటరు, ఉమ్, ఆల్ ఇండియాలో అవును. ఆల్ ఇండియాలోనే తెలివైన ఓటరు. తెలియదు. అవును. ఇప్పుడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెట్టే ముందు అన్నం లేదు, అవును. అన్నం లేదు. అటువంటి ఎన్టీ రామారావు ఓడించి, ఓడిచ్చిర్రు. అవును. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ ఏమడి ఉన్నారు. ఉమ్, కేసీఆర్ పైసలు ఇచ్చేదానికి సైలెంట్గా ఉన్నారు. బీజేపీని కోటైతే మురిగిపోతారు అని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. అవును. అంటే తెలివైన వాళ్ళు వీళ్ళు, అవును. చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ బీసీలు అనేటోళ్ళు ఇవాళ రాజ్యాంగం ఏదైతున్నదో, ఇవాళ రాజ్యం చేసే రాజులు ఎవరైతున్నారు అంటే పరిపాలన ప్రధానమంత్రి కానీ, ఇవాళ అమిత్ షా గారు కానీ, ఉమ్, ఇవాళ బీజేపీ పార్టీ కానీ, ఉమ్, వాళ్ళ నడవడిక కనిపిస్తుంది కదా. ఒక బీసీ ప్రధానమంత్రి, ఉమ్, ఒక బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎస్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అవును. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తాడు. అంటే ఒక రాష్ట్రానికే అవును. ముఖ్యమంత్రి. ఉమ్, రాజేంద్రన్న మొన్ననే చెప్పిండు, అవును. అదే ప్రధానమంత్రి చెప్పిండు, అవును. BC. అరే బీసీ నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి. ఉమ్, ఇవాళ ఎందరు అడ్డం పోయినా కూడా అందరు క్లీన్ గా లైన్ తెలిసింది. ఉమ్, ఒక ఇద్దరో ఏమో కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఈ వ్యతిరేకత అందనక పోదు, ఈ స్వరం పోదా? పోదు, రాజేంద్ర స్వరం ఎఫెక్ట్ ఏం చూపియదంటారా? ఎంత మాత్రం ఎఫెక్ట్ లేదు. ఆయన అయిపోయిండు, ఆ, ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ, ఈ రాష్ట్రానికి ఆయన తొలి ముఖ్యమంత్రి బీసీ. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ తొలి ముఖ్యమంత్రి బీసీ. ఆ,
ఇది ఎవ్వరు ఆపలేరు, ఏ పార్టీ కూడా ఆపలేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. కేసీఆర్ పార్టీ కొంగల్ దొక్కిన మడగైంది. మళ్ళీ మేము వస్తాము ఎట్లవి అవుతామని అంటారు. ఎట్లవి అయితే అని మాటలు అనుకుంటే అయితే జబ్బలు మనం జరుచుకుంటే అయితే అదే మన జబ్బ ఇంకోవాలి జరగాలి. అవును, ఇప్పుడు మన జబ్బ ఇంకోవాలి జరగాలి. ఇప్పుడు మందకృష్ణ అంట నాకు ఇది అదేది పద్మ విభూషణ్ బిరుదు వచ్చిందని ఆయన ఎవరికన్నా చెప్తాడా? ఆయన ఎందుకో చెప్తలేడు. ఆయన చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు మీకు అత్తే ఏమేం చెప్తారు? దాన్ని మీరే చెప్పుదు కదా. మీకు అత్తే పెద్ద బాజాలు అంచుకుంటే చెప్పుదు కదా. మరి కృష్ణ ఎందుకు చెప్తలేడు? ఎందుకు చెప్తలేడు? దాన్ని ఊందాతనం ఎందుకన్నారు? ఇప్పటికైనా మీకు రోగాలు పుడతానయా? మీ నోర్లో రోగం పుడుతుందా? మీరు ఎందుకన్నారు అంటాను. ఇంకా ప్రజలే తప్పు చేసారు, పాలిచ్చే గేదెని దాన్ని దునపోతుని తెచ్చుకోరు అని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు అదే. అట్లా కాదే, ప్రజలను తప్పు పడితే ఎట్లా? మీరు ఎక్కడున్న వాళ్ళు మా కేసీఆర్ దగ్గర మిర్చీలకు పైసలు లేకుండేది, సాయంకాలం ఏమన్నా తాగుదాము తిందామంటే అసోంటోన్ని ముఖ్యమంత్రి చేసిండే, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండే. మీరు అమెరికాకు బతకబోయిన వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏ బాధ్యత అంటే ఆ బాధ్యత మోసిండే. గసోంటోళ్ళని మీరు తప్పు పట్టచ్చునానే, న్యాయం అయింది. అరే నోట్లు ఉంచుతారే ఆ మంది, అరే మందికి ఎరకలేదానే, మనకి ఏమి ఎరకలేదా అని అనుకుంటాం. మందికి చాలా తెలుస్తుంది, సామాన్యులకు చాలా తెలుస్తుంది. నాటేసేతోళ్ళకు, కోత కోసేతోళ్ళకు, నాటే కాడ, కోసే కాడ, కలిసే కాడ తెలిసిన వాళ్ళకు అంత నాలెడ్జ్ నీకు తెలియదు, నాకు తెలియదు, నీకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు ఉండే కెపాసిటీ వేరు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈ నోటీసులు వస్తున్నాయి. విచారణ కూడా నేను హాజరై పానం బాగాలేదు కాబట్టి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే మీరు చూసారు కాళేశ్వరం, ఏమంటారు కాళేశ్వరం గురించి? వాస్తవంగా మంచి ప్రాజెక్ట్ అయినా లేకుంటే తప్పులు జరిగినా కమిషన్లు వచ్చిన వాస్తవమేనా? ఏమంటారు మీరు కాళేశ్వరం? ఒక్కటేనండి, కాళేశ్వరము నేనే కర్త కర్మ క్రియ అని చెప్పిండు ఆయన. ఎవరు చెప్పుకోండి, మన ఇంజనీర్లు బ్రహ్మాండమైన వాళ్ళు ఒక ప్రణాళిక చేసిండ్రు. దానికి కావాల్సిన అప్పో సప్పో నేను తెచ్చిస్తాను, అప్పో సప్పో నేను అందరిని సంప్రదించి తెచ్చిస్తాను చెప్తే అయిపోవు. ఆయనే నేనే మానసపుత్రిక నేనే డిజైన్ చేసిన, నేనే అని చెప్పిండు. మనం బస్సులు వేసుకొని పొమ్మన్నాడు, బస్సులు ఆయన పెట్టిండు. ఆయనక పోలీసు వాళ్ళని పెట్టిండు. పోలీసు వాళ్ళని పెడితే వారికి అనుమానం వస్తుంది మందికి, జనానికి. సరే కాంగ్రెస్ వాడితో కమిషన్ ఇష్యూ ఏంటి? ఆయన నిష్ఠాతుడు, ఆయన మంచి పేరున్న జడ్జి. పోతుంది ఆడికి అన్యాయం కాదు. మా నాయన కూడా అంటే వెంకట్రామన్ కంటే గొప్పోడు కాదు కదా. వెంకట్రామన్ సుప్రీంకోర్టు జడ్జిని ఆయన నియమిస్తాడు, అంటే రాష్ట్రపతికి అధికారం. రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జిని పిలిచి కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఆయనే కోర్టు పోయింది కదా, సుప్రీంకోర్టు ఆయనే పోయింది కదా. నాకు వినికిడి ఏంటంటే, నాకు ఆనాడు జరిగిన సంభాషణలో నాకు ఇప్పటికి గుర్తున్నది. మీకేమన్నా ఇబ్బంది అయిందంటే రాష్ట్రపతిని ప్రశ్నిస్తారు, మీకేమన్నా ఇబ్బంది అయిందా ఆడ అంటే? నా స్పీడును టైపిస్ట్ అందుకోలేకపోయాడు, అందుకని మా సుప్రీంకోర్టు జడ్జి గారు ఏవైతే ఉన్నాడో, మీరు కొద్దిగా స్లోగా చెప్పండి, టైప్ చేసుకునేటట్టుగా ఆగి చెప్పండి అని చెప్పిండు. అంటే గంత గొప్ప ప్రజాస్వామ్య దేశం కదా ఇది, గంత గొప్ప ప్రజాస్వామ్య దేశం కదా. అందులో నీ తండ్రి ఎంత, మీ నాయన ఎంత అంటారా? అచ్చా మళ్ళీ మీ నాయన కోసం సబ్బండ జాతులు ఆనాడు చేసే, ఇవాళ సబ్బండ జాతులు వచ్చి అన్యోకాన్ని కేసీఆర్ని తీసుకుపోవడానికి వీల్లేదంటే వేరు. మళ్ళీ ఆఖరికి మా అన్యోకన్న ముఖాన చూడద్దు అన్న బిడ్డ మనం ఎత్తివేసిన ధర్నా చౌకులో మాట్లాడిన మాట ఇది లెక్కగా వచ్చేదనా? మీరే ధర్నా చౌక్ ఎత్తేసారు, మీరే ధర్నా ఎత్తారు. మనకు తెలంగాణ తెచ్చిన ధర్నా చౌక్ అది. ఆ ధర్నా చౌకును నువ్వు గిట్లా వాడచ్చునా? ఇట్లన్నా మా నాయన పిలిచి మాట్లాడతాడని ఆశే కదా. అరే ఓసారి మాట్లాడుతూ మనకే ఆస్తుందా? అనబుద్ధి అయితే లేదు. ఎందుకంటే మనం వాళ్ళ తల్లిదండ్రులు పెంచినా కూడా రాజకీయంగా మా ఓటోళ్ళు కూడా చేతిలో పట్టుకున్నట్టే కదా. ఇప్పుడు కేటీఆర్కి నేను కండువా కప్పిన, నేను సభ్యత్వం ఇచ్చిన అంటే కేటీఆర్ ఆ స్థాయికి పోతే ఆనందపడతా, కింద పడితే బాధపడాలి. సరే నేను కండువా కప్పినోడు ఒక స్థాయికి పోతే సంతోషపడతా. నేను కండువా కప్పినోడు అని గర్వం ఉంటుంది కడుపులా.
అవును. బయటికి మన పోటోళ్ళు మాట్లాడరు. అవును. ఇప్పుడు కిష్టన్న మాట్లాడతాడు. హుహు. నేను మా మాదిగ జాతిని ఉద్ధరించిన అనే అన్నాడా? హ్మ్. అన్నాడా? లేదు. వంగి బతుకుతాను కదా! ఆ! మేమందరం అనొచ్చునా అంటాను. అవును. నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నా. హ్మ్. ఈయన ముఖ్యమంత్రి అయినాడు. ఈయన కాన్ఫిడెన్స్ ఇచ్చేది నేనే. హుహు. ఆ? ఆ! ఈయన సిద్దిపేటలో పోటీ చేస్తున్నాడు. అవును. ఈయన కాంగ్రెస్ పార్టీతో పొత్తుండాలనా వద్దా అని ఒక 6 గంటలు మేము ఇద్దరమే చర్చించుకున్నాం. ఇద్దరమే. ఆ! ఇద్దరమే. హ్మ్. అన్న కాంగ్రెస్ పార్టీతో కనుక చర్చ ఉంటే హ్మ్. తొక్కుతారు మళ్ళీ తొక్కేస్తారు వద్దంటే అంతేనట హ్మ్. వద్దన్న ఆయనకి కలుపుకున్నాం. హ్మ్. నువ్వు నువ్వు పోటీ చేయాలి అంటే ఇక పోటీ చేద్దాం హ్మ్. పోటీ చేద్దాం హ్మ్. మరి ఆడ చేస్తాడు సిద్దిపేట. అరే సిద్దిపేట చేస్తా పిల్లాడు హ్మ్. అది నీదే సో పునాదిగానే అవును. మంచి బంగ్లా నిర్మించుకున్నాడు ఆడికి పోతే కరెక్ట్ కాదు. నువ్వు ఏడ చేసినా గెలుస్తావు. ఆ! నువ్వు ఏడ చేసినా గెలుస్తావు. ఆ! నువ్వు ఈ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు. నువ్వు ఆ! ఎక్కడ చేసినా గెలుస్తావు అంటే సరే నేను గజ్వేల్ చేస్తా కానీ ఇన్ఛార్జ్ నువ్వే ఉండాలి. ఆ! ఈ మాట ఈ మాట ఎటు పోయింది ఇప్పుడు? ఈ మాట ఇంకెవరికన్నా చెప్తే హ్మ్. ఒక దొరకు ఒక అవును. దేశం ఇంకెవరికన్నా చెప్తే ఆ సాటిస్ఫాక్షన్ బాధ్యత తీసుకుంటే ఆనాడు రాజిరెడ్డే గెలిపించిండు ఈయనను. అవును. రాజిరెడ్డే ఈయన ఇన్ఛార్జ్ అని అందరూ కదా. అంటారు. ఆ? నేను గొల్లీలలో పుట్టాను కదా. హుహు. ఇంత బీసీ ప్రాచుర్యం అని. లభించాను. హ్మ్. ఒక బీసీ ఉన్నాడే కదా. అల్లగోలోని హ్మ్. అల్లగోలోని అవును. ఎవడు ఎడ్డోడే కదా ఊరికి హ్మ్. గోల్లోడు హ్మ్. మాదిగోడు. ఎందుకంటే మాదిగొంతోనే వాడు మాట్లాడలే. అవును. ఎవడి దగ్గర తీసుకోలే ముట్టుకోలే. హ్మ్. వాడు ఎడ్డోడై మేము గొర్రెల వృత్తి గుట్టకు పోయినాం చెట్టుకు పోయినాం పుట్టకు పోయినాం. హ్మ్. మాకు కలిసింది గుట్ట అవును. లేకపోతే చెట్టు లేకపోతే పుట్ట. అవును. ఈ పుట్ట ఏం చెప్తుంది చెట్టు ఏం చెప్తుంది గుట్ట ఏం చెప్తుంది. హ్మ్. కాబట్టి మేము ఎడ్డోళ్ళం. వీళ్ళు అంటకు రానియకపోతే ముట్టుకోకపోతే హ్మ్. మొత్తం మీ ఇంట్లో పని అంతా ఆయనే చేయాలి కానీ మీదికెళ్ళి మంది నీళ్ళు పోతారా హ్మ్. అలా కంచు ముందర పోతారా దొడ్డిగా పోయే కంచు ముందర పోసిందండి హ్మ్. మంచినీళ్ళు వద్దులే కాదండి. ఏమనుకుంటారు? ఇక లాస్ట్ ఫైనల్‌గా ఇక క్లోజ్ చేద్దాం. మనం ఏమనుకుంటారు? మీరు అనుకున్న తెలంగాణ, మీరు కావాల్సిన తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైతదనుకుంటారు? ఎవరు ఈటెల రాజేందర్ అన్న? ఈటెల రాజేందర్ గారితోని ఈటల రాజేందర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. హ్మ్. ఆ? హ్మ్. ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి యొక్క ఆ! వాళ్ళు ఆ! అష్ట కష్టాలు ఓర్చుకున్నాడు కదా. అవును. ఆయనటువంటి సలహా సంప్రదింపులు ఈ దేశానికే అక్కర్నది. అవును. అవును. దేశానికే అక్కర్నది. హ్మ్. అట్లాంటి దాంట్లో కూడా హ్మ్. నా కోరిక ఏంటంటే హ్మ్. మాదిగలు హ్మ్. సబ్బండ జాతులలో అందరూ పాల్పంచుకొని అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్పు ఒక మంత్రివర్గం ఆ స్థాయిలో సాధక బాధకాలు కష్టాలు నష్టాలు బాధించిన వాళ్ళందరూ కూడా పాలకులు కావాలని నా కోరిక. హ్మ్. ఆ పాలకులను చూసి చచ్చిపోవాలనుకుంటాను. హ్మ్. అది నెరవేరుతాను విశ్వాసంతో ఉన్నాను. హ్మ్. నేను మొదటి నుంచి నేను రాజకీయాలకు వచ్చిన నాడు నుంచి కూడా హ్మ్. నేను రాజకీయాలకు వచ్చినట్టు నుంచి కూడా మాది ఊరు కూడా హ్మ్. నేను అన్నోడే సర్పంచ్ నేను సర్పంచ్ కాలే. ఆ! నేను ఎవరిని పెడితే వాడు సర్పంచ్ అయ్యాడు. హ్మ్. జంగారెడ్డి గెలిచిన రోజు 500 ఓట్లతో గెలిచాడు. ఆ! ఆయన మొదటి ఒక్క 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాడు. ఒక పార్లమెంట్ హ్మ్. మెంబర్ ఆయన. హ్మ్. హ్మ్. నేను కేసీఆర్ నచ్చి ముట్టుకుంటే హ్మ్. తెలంగాణ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రిని ఇదే ఈటెల రాజేంద్రను ముఖ్యమంత్రిగా చూసినాకనే ఆ! ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కలిసి మోయాలన్నది ఆయన ఆ! నా శవాన్ని. ఆ! అది నా కోరిక. రైట్. నెరవేరుతుందన్న విశ్వాసంతోనే బతుకుతాను. ఆ! నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.